హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈ క్లాస్లో మనం 8th క్లాస్ న్యూ సిలబస్ అయినటువంటి 5th చాప్టర్ ద సమ్మిట్ విత్ ఇన్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సమ్మిట్ అంటే ద పీక్ అనమాట, ద హైయెస్ట్ పీక్ అనేసి మనం చెప్పొచ్చు. సో ద సమ్మెస్ట్ విత్ ఇన్ అంటే మనలో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్కి మనం ఎలా రీచ్ కావాలి, అంటే మనల్ని మనం ఎలా గొప్పగా తయారు చేసుకోవాలి అనేటువంటిది దీని యొక్క మీనింగ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ముందుగా అంటే ఈ లెసన్ స్టార్ట్ చేసే ముందుగా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. లెట్ us రీడ్ ఇట్. మేజర్ హెచ్పిఎస్ అహ్లూవాలియా వాజ్ ఏ మెంబర్ ఆఫ్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ ఎక్స్పెడిషన్ టు మౌంట్ ఎవరెస్ట్ ఇన్ 1965. హెచ్పిఎస్ అహ్లూవాలియా అనేటువంటి అతను ఇండియా నుంచి 1965లో మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినటువంటి వ్యక్తి అనమాట, అంటే సక్సెస్ఫుల్గా. అలా ఎక్కినప్పుడు హౌ డిడ్ హీ ఫీల్, అతను ఎలా ఫీల్ అయ్యారు, ద హైయెస్ట్ పాయింట్లో అతను అలా నిలబడినప్పుడు అతను ఎలా ఫీల్ అయ్యాడు అనేటువంటిది ఆయన యొక్క వర్డ్స్లోనే లెటస్ డిస్కస్. ఓకేనా, ఇక్కడి నుంచి మనకి ఈ లెసన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. Of all the emotions which surged through me as I stood on the summit of Everest, looking over miles of panorama below us, the dominant one I think was humility. ఇక్కడ ఐ అంటే ఎవరు అంటే హెచ్పిఎస్ అహ్లూవాలియా. ఆయనే ఇక్కడ మనకి తన వర్డ్స్లోనే తన ఎక్స్పీరియన్స్ అనేటువంటివి షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సర్జ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే అరోజ్ సడన్లీ అండ్ ఇంటెన్స్లీ అనేసి మీనింగ్ అనమాట. అంటే ఆయన ఆ సమ్మిట్ ఆఫ్ ఎవరెస్ట్, సమ్మిట్ అంటే ద హైయెస్ట్ పాయింట్ అనమాట. ఓకేనా, ఆ ఎవరెస్ట్ యొక్క పీక్ హైయెస్ట్ పాయింట్కి చేరుకొని అక్కడ నిలబడినప్పుడు సడన్గా చాలా రకాలైనటువంటి ఎమోషన్స్ ఆయన్ని చుట్టుముట్టేశాయి. లుకింగ్ ఓవర్ మైల్స్ ఆఫ్ పనోరమా బిలోస్. పనోరమా అంటే ఏ వైడ్ వ్యూ అనమాట. అంత హైట్లో ఉన్నప్పుడు కిందంతా కూడా మనకి చాలా దూరం వరకు కనిపిస్తుంటుంది. దట్ ఈస్ కాల్డ్ పనోరమా అంటాము. అంటే ద వైడ్ వ్యూ ఆఫ్ ఎన్ ఏరియా, దట్ ఈస్ నథింగ్ బట్ పనోరమా. ద డామినెంట్ వన్ ఐ థింక్ వాజ్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే ద క్వాలిటీ ఆఫ్ హ్యావింగ్ ఏ మోడెస్ట్ ఆర్ లో వ్యూ ఆఫ్ వన్స్ ఇంపార్టెన్స్ అనమాట. అంటే అతను అక్కడ వరకు చేరుకున్నాడు, ఎక్కడికి, ఎవరెస్ట్ టాప్కి చేరుకొని అక్కడ నిలబడి ఆ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతాన్నంతా కూడా చూస్తూ ఉంటే అతనిలో ఏదో తెలియని ఎమోషన్స్ అనేటువంటివి తనని చుట్టుముట్టేస్తున్నాయి అన్నమాట. తనలో కలుగుతున్నాయి చాలా ఎమోషన్స్. ద ఫిజికల్ ఇన్ మీ సీముడ్ టు సే థ్యాంక్ గాడ్ ఇట్స్ ఆల్ ఓవర్. అంటే ఫిజికల్గా తను ఏమనుకుంటున్నాడు అంటే, తన బాడీ ఎలా అనుకుంటుంది అంటే, థ్యాంక్ గాడ్, దేవుడి దయ వల్ల సక్సెస్ఫుల్గా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేశాను, ఇట్స్ ఆల్ ఓవర్ అనేసి అనుకుంటున్నాడు. హౌఎవర్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ జుబిలెంట్ దెర్ వాజ్ ఏ టింజ్ ఆఫ్ సాడ్నెస్. అంటే అంత పైకి వెళ్ళి అంత సక్సెస్ సాధించినప్పుడు ఎవరైనా ఎలా ఉంటారు, దే విల్ బీ జుబిలెంట్. జుబిలెంట్ అంటే ఏంటి, వెరీ హ్యాపీ కదా, వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ సక్సెస్. చాలా సక్సెస్ఫుల్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము ఆయన హ్యాపీనెస్ ఉంది, కాదని చెప్పము. అలాగే ఆ హ్యాపీనెస్తో పాటు హీ వాజ్ ఫీలింగ్ అనదర్ ఎమోషన్. అదేంటి అంటే దెర్ వాజ్ ఎ టింజ్ ఆఫ్ సాడ్నెస్. టింజ్ అంటే ఒక షేడ్ లేదా ఒక రేస్ అని చెప్పొచ్చు. అంటే ఎక్కడో కొద్దిగా కొంత సాడ్నెస్ కూడా ఉంది. సార్ ఏంటి సార్ ఇది, ఎవరెస్ట్ ఎక్కాడు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు, మరి సాడ్నెస్ ఎందుకు సార్ అనేసి మీకు డౌట్ రావచ్చు కదా. చూద్దాం ఆయన ఎందుకు అంత సాడ్గా ఫీల్ అవుతున్నాడు, ఆయన మాటలోనే విందాం, చెప్తారు కదా ఇప్పుడు. ఎస్, వాజ్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ ఆల్రెడీ డన్ ద అల్టిమేట్ ఇన్ క్లైంబింగ్ అండ్ దేర్ వుడ్ బి నథింగ్ హయ్యర్ టు క్లైంబ్ అండ్ ఆల్ రోడ్స్ హియర్ ఆఫ్టర్ వుడ్ లీడ్ డౌన్. ఆయన ఎందుకు అలాగా కొంచెం బాధపడుతున్నాడు అంటే, అంటే అతను ఆల్రెడీ అల్టిమేట్ అంటే అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేశాడు. ఇంకా ఏమెక్కాలి, అన్నిటికంటే
హైయెస్ట్ పొజిషన్‌కి చేరుకునేసాడు. ఇంక నెక్స్ట్ ఆయన ఎక్కాలి అంటే ఏమీ లేదక్కడ. అంత హైయెస్ట్ మౌంటైన్ ఏమీ లేదు ఎక్కాలి అంటే. సో, ఇంకంతా కూడా తన లైఫ్‌లో ఏముంటుంది? హైయర్ టు క్లైంబ్ అండ్ రోడ్స్ హియరాఫ్టర్ వుడ్ లీడ్ డౌన్. అంటే తను వెళ్ళాల్సిన దారి ఇంక పైకుండదు. కిందకే ఉంటుంది. అందుకు ఆయనకి కొంచెము సాడ్‌గా ఫీల్ అవుతున్నాడు. బై క్లైంబింగ్ ద సమ్మిట్ ఆఫ్ ఎవరెస్ట్ యూ ఆర్ ఓవర్‌వెల్మ్డ్ బై ఎ డీప్ సెన్స్ ఆఫ్ జాయ్ అండ్ థాంక్‌ఫుల్‌నెస్. అంటే ఈ హైయెస్ట్ పీక్ ఆఫ్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఎవరైనా ఎలా ఉంటారు అంటే చాలా చాలా ఓవర్‌వెల్మ్డ్‌గా అంటే ఎక్కువ హ్యాపీనెస్ తోటే, ఎక్కువ థాంక్‌ఫుల్‌నెస్, గ్రాటిట్యూడ్ తోటే ఉంటారు. ఇట్స్ ఎ జాయ్ విచ్ లాస్ట్స్ ఎ లైఫ్ టైమ్. నిజంగా ఆ హ్యాపీనెస్ అనేటువంటిది ఒక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాగా మనతో పాటే ఉంటుంది. ఇట్ కంటిన్యూస్ విత్ అస్. లాస్ట్స్ అంటే కంటిన్యూస్ అనమాట. ద ఎక్స్‌పీరియన్స్ చేంజెస్ యూ కంప్లీట్‌లీ. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ నిన్ను చాలా చాలా చేంజ్ చేస్తుంది. ఇట్ డెవలప్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. ద మ్యాన్ హూ హాస్ బీన్ టు ద మౌంటైన్స్ ఈస్ నెవర్ ద సేమ్ అగైన్. అంటే ఎవరైతే ఆ మౌంటైన్‌ని ఎక్కుతారో వాళ్ళలో తెలియకుండానే ఏదో ఒక రకమైనటువంటి భావన అనేది కలుగుతుంది. దే వర్ నాట్ లైక్ బిఫోర్. వాళ్ళు ఇంతకు ముందులాగా ఉండలేరు. సో, దే వర్ నెవర్ ద సేమ్ అగైన్ అనమాట. ఇంతకు ముందులాగా వాళ్ళు ఉండలేరు. సో, దే థాట్ ఆఫ్ స్టార్టింగ్ ఎ న్యూ లైఫ్. యాస్ ఐ లుక్ బ్యాక్ ఎట్ లైఫ్ ఆఫ్టర్ క్లైంబింగ్ ఎవరెస్ట్, I cannot help remarking about the other summit, the summit of the mind, no less formidable, no easier to climb. అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తరువాత ఇంకా వేరే ఏ మౌంటైన్ కూడా ఎక్కాలనిపించదు. ఎందుకని అంటే ద హైయెస్ట్ అండ్ అల్టిమేట్ దే హావ్ రీచ్డ్ ఇట్. కాకపోతే మరొకటుంటుంది. ప్రతి మనిషి ఫేస్ చేయాల్సినటువంటిది మరొకటుంటుంది. ద సమ్మిట్ ఆఫ్ ద మైండ్, మన మైండ్‌లో ఉండేటువంటి ఆ ఎవరెస్ట్‌ని ఎక్కాలి. సార్ మైండ్‌లో ఎవరెస్ట్ ఉండడం ఏంటి సార్ అంటే, మన మైండ్‌లో ఉండేటువంటి ఆలోచనలు ఎవరెస్ట్ కంటే చాలా చాలా కష్టం వాటిల్ని ఎదుర్కోవాలి అంటే. నో లెస్ ఫర్మిడబుల్ అండ్ నో ఈజియర్ టు క్లైంబ్. సో, అవి చాలా పవర్‌ఫుల్ అనమాట. ఫర్మిడబుల్ అంటే స్ట్రాంగ్ అండ్ పవర్‌ఫుల్. మన మైండ్‌లో ఉన్నటువంటి ఆలోచనల్ని ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అవి ఎవరెస్ట్ కంటే ఇంకా స్ట్రాంగ్‌గా ఉండేటువంటివి. వాటిల్ని మనం ఏం చేయాలి అంటే ఎదుర్కోవాలి. అవి ఫిజికల్‌గా ఎవరెస్ట్‌ని ఎక్కడమే ఈజీ అనమాట. మన మైండ్‌లో ఉండేటువంటి ఆ ప్రాబ్లమ్స్‌ని, ఆ థాట్స్‌ని ఓవర్‌కమ్ చేయడం అనేది ఫిజికల్‌గా ఎవరెస్ట్ ఎక్కేదానికంటే కూడా చాలా చాలా కష్టం అనేసి ఆయన ఇక్కడ మనతోటే అంటున్నారు. నిజమే కదా అది. సో, అంటే ఫిలాసాఫికల్‌గా కూడా ఆయన ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ. ఈవెన్ వెన్ గెట్టింగ్ డౌన్ ఫ్రమ్ ద సమ్మిట్ వన్స్ ద ఫిజికల్ ఎగ్జాషన్ హాడ్ గాన్. అంటే ఆయన ఆ సమ్మిట్ రీచ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి కిందకొస్తున్నారనమాట. అప్పుడు టైర్డ్‌నెస్ అంతా గూడా పెద్దగా అనిపించట్లేదు తనకి. ఐ బిగాన్ ఆస్కింగ్ మైసెల్ఫ్ ద క్వెషన్ వై ఐ హాడ్ క్లైంబ్డ్ ఎవరెస్ట్. ఆయన అలా దిగుతున్నప్పుడు అంటే ఎవరెస్ట్ పైకి వెళ్ళాడు. అక్కడ అతను అచీవ్ చేశాడు. అల్టిమేట్ సక్సెస్ పొందాడు. జాయ్‌ఫుల్‌గా ఉంది. అలాగే కొంచెం బాధ గూడా ఉంది. సో, నెక్స్ట్ నేను ఎక్కేదానికి ఏమీ లేదు కదా అనుకుంటున్నాడు. అలాగే ఇది కాదు నాకు ఇంపార్టెంట్. దీనికంటే ఇంపార్టెంట్ నా మైండ్‌లో ఉన్నటువంటి ఆలోచనల పైన నేను ఆహ్, ఓవర్‌కమ్ చేయాలి. సో, అది నాకు ఇంకా ఇంపార్టెంట్ అనేసి అనుకుంటూ ఉన్నాడు. అలాగ దిగుతూ, దిగుతూ ఆ ఎవరెస్ట్‌ని దిగుతూ ఉన్నప్పుడు హి హాడ్ గాట్ ఎ క్వెషన్ ఇన్ హిస్ మైండ్. తనకు తానే ఇలా అడుగుతున్నాడు. ఏమని అంటే, వై ఐ హాడ్ క్లైంబ్డ్ ఎవరెస్ట్. అసలు నేను ఎవరెస్ట్ ఎందుకెక్కాను? అనేసి హి వాస్ ఆస్కింగ్ ఎ క్వెషన్ టు హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ మైండ్. వై డిడ్ ద యాక్ట్ ఆఫ్ రీచింగ్ ద సమ్మిట్ హావ్ సచ్ ఎ హోల్డ్ ఆన్ మై ఇమాజినేషన్. అసలు నాకు ఈ, ఈ ఎవరెస్ట్ ఎక్కి దిగుతున్నప్పుడు ఇలాంటి థాట్స్ ఎందుకొస్తున్నాయి? అసలు నేను ఈ ఎవరెస్ట్‌ని ఎందుకెక్కాలనుకున్నాను? అనుకున్నాను. నా ఎయిమ్‌గా పెట్టుకున్నాను. ఇప్పుడది సాధించేసాను. నెక్స్ట్ ఏంటి అనేసి నాకెందుకనిపిస్తుంది? ఇలాంటి చాలా క్వెషన్స్ ఆయన యొక్క మైండ్‌లో వస్తూ ఉన్నాయన్నమాట. ఇట్ వాస్ ఆల్రెడీ ఎ థింగ్ ఆఫ్ ద పాస్ట్. సంథింగ్ డన్ యెస్టర్‌డే.
సో, ఆల్రెడీ ఇది జరిగిపోయింది. ఐ అచీవ్డ్ ఇట్. ఇట్ కంప్లీటెడ్ యాక్షన్. జరిగిపోయినటువంటి పాస్ట్‌లో జరిగిపోయినటువంటిది. ఏంటది? సో, ఆహ్, ఎవరెస్ట్‌ని క్లైంబ్ చేయడం అనేటువంటిది ఆల్రెడీ జరిగిపోయింది. యెస్టర్‌డే జరిగిపోయినటువంటి ఒక యాక్షన్. విత్ ఎవ్రీ పాసింగ్ డే ఇట్ వుడ్ బికమ్ మోర్ రిమోట్. అంటే ఎప్పుడైతే అది జరిగిపోతుందో సంథింగ్, తర్వాత అది మన నుంచి దూరమైపోతూ ఉన్నట్లుగా అనిపిస్తుందనమాట. అంతే కదా! రైట్. అండ్ దెన్ వాట్ వుడ్ రిమైన్? వుడ్ మై మెమోరీస్ ఫేడ్ స్లోలీ అవే? మరి ఇంకేముంటుంది నాతో పాటు? అంటే రోజులు గడిచే కొద్దీ ఖచ్చితంగా ఏమవుతుంది? మన మెమొరీలోంచి చాలా విషయాల్ని మనం మర్చిపోతూ ఉంటాము. అలాగే ఈ ఎవరెస్ట్ ఎక్కినటువంటి విషయం కూడా, ఈ అచీవ్‌మెంట్ కూడా కొన్ని రోజుల తర్వాత ఫేడ్ అయిపోతుందా? నా మెమోరీస్ అన్నీ కూడా స్లోగా తగ్గిపోతాయా? అనేసి హి వాస్ ఆస్కింగ్ హిమ్సెల్ఫ్ సో మెనీ క్వెషన్స్. ఆల్ దీస్ థాట్స్ లెడ్ మీ టు క్వెషన్ మైసెల్ఫ్ యాస్ టు వై పీపుల్ క్లైంబ్ మౌంటైన్స్. సో, అప్పుడు తను అనుకుంటున్నాడు ఇట్లాగా. ఏమని అంటే, అసలు ఎందుకు మనుషులు మౌంటైన్స్ ఎక్కేదానికి అంత ఇష్టపడతారు? ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఆన్సర్ ద క్వెషన్. సో, ఇది చాలా కష్టమైనటువంటి క్వెషన్ నిజంగా చెప్పాలి అంటే. అంటే క్వెషన్ ఈజీగా ఉండొచ్చు. బట్ ఆన్సర్ చేయాలంటే చాలా కష్టం. ద సింప్లెస్ట్ ఆన్సర్ వుడ్ బి యాస్ అదర్స్ హావ్ సెడ్ బికాజ్ ఇట్ ఈస్ దేర్. సో, సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే దానికి ఆయన కామెడీగా ఇలా చెప్తాడనమాట ఫన్‌గా. ఎందుకు మనం మౌంటైన్స్ ఎక్కాలి అంటే అవి ఉన్నాయి కాబట్టి. మౌంటైన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కుతున్నాం. అవి లేకపోతే మనం ఎక్కం గదా! అన్నట్లుగా హి ఈజ్ గివింగ్ హియర్ ఏ ఫన్నీ రిమార్క్ అనమాట. ఇట్ ప్రెజెంట్స్ ఎ గ్రేట్ డిఫికల్టీస్. మ్యాన్ టేక్స్ డిలైట్ ఇన్ ఓవర్‌కమింగ్ అబ్‌స్టాకిల్స్. అంటే ఇక్కడ మనిషి ఒక కొండని, ఒక మౌంటైన్‌ని ఎలా చూస్తాడు అంటే లైక్ ఎన్ అబ్‌స్టాకిల్‌గా చూస్తాడు. అంటే అది ఒక అడ్డుగు. ఆ అడ్డుని మనం ఎలాగైనా సరే ఓవర్‌కమ్ చేయాలి అనేసి అనుకుంటాడనమాట. అంటే ఆ అడ్డు అనేటువంటి దాన్ని మనం ఎలాగైనా సరే తొలగించుకొని, దాన్ని ఓవర్‌కమ్ చేసి, మన డిఫికల్టీస్‌ని మనం దాటాలి అనేటువంటి ఒక యాటిట్యూడ్ అనేటువంటిది మనిషిలో ఉంటుంది. ద అబ్‌స్టాకిల్స్ ఇన్ క్లైంబింగ్ ఎ మౌంటైన్ ఆర్ ఫిజికల్. అంటే ఈ మౌంటైన్ ఎక్కడము అనేటువంటిది ఫిజికల్‌గా సంబంధించింది. అంతే కదా! అది ఒక అబ్‌స్టాకిల్ మనకి ఫిజికల్‌గా ఉండేది మౌంటైన్ ఎక్కడం అనేటువంటిది. ఏ క్లైంబ్ టు ఎ సమ్మిట్ మీన్స్ ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ అంటే టాలరెన్స్. పర్సిస్టెన్స్ అంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఇన్ ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫికల్టీ. అంటే డిఫికల్టీస్ ఉన్నా కానీ ముందుకు వెళ్ళడాన్ని పర్సిస్టెన్స్ అంటారు. ఎండ్యూరెన్స్ అంటే ఓపికగా ఉండడం. అండ్ విల్ పవర్ మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఒక సమ్మిట్ ఇలాంటి ఒక ఎవరెస్ట్ సమ్మిట్‌ని రీచ్ కావాలి, హైయెస్ట్ పీక్‌ని రీచ్ కావాలి అంటే దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవేంటి అంటే టాలరెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, ఫెయిల్యూర్స్ వచ్చినా కంటిన్యూ చేసేటువంటి మనస్తత్వం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విల్ పవర్ అనేది చాలా ఉండాలి. ద డెమాన్‌స్ట్రేషన్ ఆఫ్ దీస్ ఫిజికల్ క్వాలిటీస్ ఈజ్ నో డౌట్ ఎక్సిలరేటింగ్ యాజ్ ఇట్ వాస్ ఫర్ మీ ఆల్సో. ఎక్సిలరేటింగ్ అంటే వెరీ ఎక్సైటింగ్. సో, ఇలాంటి క్వాలిటీస్ మనకుంటే మనము ఖచ్చితంగా ఎక్సైటెడ్‌గా ఉంటాము. ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాము. నేను కూడా అలాగే సాధించాను అనేసి ఆయన మనకి ఇక్కడ చెప్తున్నారు. ఐ హావ్ ఏ మోర్ పర్సనల్ ఆన్సర్ టు ద క్వెషన్. సో, తనకు తాను ఆ క్వెషన్ వేసుకున్నప్పుడు అసలు ఎందుకు నువ్వు మౌంటైన్స్ ఎక్కడం అంటే ఇష్టం నీకు అని తనకు తాను క్వెషన్ వేసుకున్నప్పుడు ఆయన తనకు తాను ఇలా చెప్పుకుంటున్నాడనమాట. ఏమని అంటే, అంటే హి ఈజ్ ట్రైయింగ్ టు సెర్చ్ ఆన్సర్స్ ఇన్ హిమ్సెల్ఫ్. ఏమంటున్నాడు అంటే, ఐ హావ్ ఎ మోర్ పర్సనల్ ఆన్సర్ టు ద క్వెషన్. ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ ఐ హావ్ బీన్ అట్రాక్టెడ్ బై మౌంటైన్స్. చిన్నప్పటి నుండి నాకు మౌంటైన్స్ ఎక్కడం అంటే చాలా ఇష్టం. అంటే మౌంటైన్స్ నన్ను అట్రాక్ట్ చేస్తుండేటివి అనేసి చెప్తున్నాడాయన. ఐ హాడ్ బీన్ మిజరబుల్, లాస్ట్ వెన్ అవే ఫ్రమ్ ద మౌంటైన్స్ ఇన్ ద ప్లెయిన్స్. అంటే మౌంటైన్స్‌కి దూరంగా ఉంటే అతనికి ఎలా ఉండేది అంటే చాలా బాధగా ఉండేది. ఇంకా ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఉండేవాడు. మౌంటైన్స్ ఆర్ నేచర్ ఎట్ ఇట్స్ బెస్ట్. అంటే నేచర్ యొక్క ఫార్మ్స్‌లో ఈ మౌంటైన్స్ అనేటువంటివి ద బెస్ట్ ఫార్మ్స్ అనేసి మన రైటర్ ఎవరైతే ఈ సమ్మిట్‌ని కంప్లీట్ చేశారో, ఎవరెస్ట్‌ని ఎక్కారో ఆయన యొక్క భావన అన్నమాట.
Their beauty and majesty pose a great challenge, and like many, I believe that mountains are a means of communion with God. సో ఆయనొచ్చేసి ఏమంటారు అంటే, ఈ మౌంటైన్స్ అనేటువంటివి చాలా అందంగా ఉంటాయి. చాలా గొప్పగా ఉంటాయి. మనకొక ఛాలెంజ్‌ని విసురుతాయి. లైక్ మెనీ ఛాలెంజెస్ వాట్ వి ఫేస్ ఇన్ అవర్ లైఫ్. అలాగే లైక్ మెనీ ఐ బిలీవ్ చాలామందిలాగా ఈయన కూడా ఏమని నమ్ముతాడు అంటే, దట్ ద మౌంటైన్స్ ఆర్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనియన్ విత్ గాడ్. అంటే ఈ మౌంటైన్స్ అనేటువంటివి మనకి, దేవుడికి ఒక మంచి క్లోజ్ రిలేషన్‌షిప్‌ని డెవలప్ చేస్తాయి. కమ్యూనియన్ అంటే ఏ క్లోజ్ రిలేషన్‌షిప్ అనమాట. మనకి, దేవుడికి ఒక క్లోజ్ రిలేషన్‌షిప్ లాంటిది డెవలప్ చేసేది ఏంటి అంటే ఈ మౌంటైన్స్ అనేసి ఈయనతో పాటు చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు. వన్స్ హావింగ్ గ్రాంటెడ్ దిస్, ద క్వెషన్ రిమైన్స్ వై ఎవరెస్ట్? సరే, మౌంటైన్స్ ఎక్కడము ఓకే. అది నీకు ఇష్టము. మరి ఎందుకు ఎవరెస్ట్‌ని ఎక్కాలనుకున్నావు? అనేసి మళ్ళొక క్వెషన్ వచ్చింది ఆయన మైండ్‌లోకి ఇప్పుడు. బికాజ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్. దానికి మళ్ళీ అతనే ఆన్సర్ చెప్పుకుంటున్నాడు. ఏమని? ఎందుకు ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాను అంటే, బికాజ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్, ద మైటియెస్ట్ అండ్ హాస్ డెఫీడ్ మెనీ ప్రీవియస్ అటెంప్ట్స్. సో, అది చాలా ఎత్తైంది. చాలా పెద్దది. గ్రేట్. దట్ ఈస్ ద అల్టిమేట్ ఛాలెంజ్ ఫర్ ద మౌంటైనీర్స్ టు క్లైంబ్ ఇట్. అలాగే చాలా సార్లు ఆయన్ని అది దగ్గరికి రానీయకుండా కిందకి పంపించేసింది. అంటే కొన్ని సార్లు ఫెయిల్ అయ్యాడు. దట్ వాస్ నాట్ ద ఫస్ట్ అటెంప్ట్. సో, ప్రీవియస్ కొన్ని అటెంప్ట్స్‌లో ఆయన అది సాధించలేకపోయాడు. కాబట్టి దాన్ని ఎలాగైనా సాధించాలి అనేటువంటిది ఆయన యొక్క కోరిక. ఇట్ టేక్స్ ద లాస్ట్ ఔన్స్ ఆఫ్ వన్స్ ఎనర్జీ. ఎలా ఉంటుంది అంటే, దాన్ని ఎక్కుతూ ఉంటే మన ఎనర్జీలో ఆ లాస్ట్ చిన్న ఔన్స్ అంటే అంత భాగం కూడా, పార్ట్ కూడా మనం యూజ్ చేయాలనమాట. అప్పుడే మనం అక్కడికి చేరుకోగలం. ఇట్ ఈస్ ఏ బ్రూటల్ స్ట్రగుల్ విత్ రాక్ అండ్ ఐస్. సో, అక్కడ ఆ మంచు పర్వతం పైన, ఆ ఎవరెస్ట్ పైన ఎక్కేటిది ఎలాంటిది అంటే, ఒక క్రూయల్ స్ట్రగుల్ లాంటిది. చాలా కష్టమైనటువంటి పనది. అక్కడ రాక్స్ పైన, ఆ ఐస్ పైన చలికి అడ్డుకట్టుకొని పోతుంటుంది. ఆక్సిజన్ అందదు సరిగ్గా. సో, అలాంటి చోట ఎక్కడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప స్ట్రగుల్ అనమాట. వన్స్ టేకెన్ అప్, ఇట్ కెనాట్ బి గివెన్ అప్ హాఫ్ వే. ఈవెన్ వెన్ వన్స్ లైఫ్ ఈజ్ ఎట్ స్టేక్. అంటే ఒక్కసారి మనం ఫిక్స్ అయితే, సగం దూరం వెళ్ళాము అంటే తిరిగి రావాలన్నా రాలేము. నీ లైఫ్ డేంజర్‌లో ఉన్నా సరే తిరిగి రాలేనటువంటి పరిస్థితి అనమాట అది. అలాంటి సిట్యుయేషన్ అనమాట అది. ద ప్యాసేజ్ బ్యాక్ ఈజ్ యాస్ డిఫికల్ట్ యాస్ ప్యాసేజ్ ఆన్వర్డ్స్. అంటే ఆ సగం దూరం వెళ్ళిపోయి ఇంక నువ్వు తిరిగి కిందకి రావాలి అన్నా డేంజరస్సే అది. అలాగే నువ్వు పైకి పోవాలన్నా డేంజరస్సే అది. అలాంటప్పుడు ఏం డిసైడ్ చేసుకుంటావు? ఖచ్చితంగా ముందుకు వెళ్ళేదానికే డిసైడ్ చేసుకుంటావు. అండ్ దెన్ వెన్ ద సమిట్ ఈజ్ క్లైంబ్డ్, దెర్ ఈస్ ద ఎక్సిలరేషన్. సో, ఎక్సిలరేషన్ అంటే ఏంటి? వెరీ ఎక్సైట్‌మెంట్. సో, ఎప్పుడైతే నువ్వు ఆ సమిట్‌ని ఎక్కుతూ ఉంటావో అప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది నీకు. ద జాయ్ హావింగ్ డన్ సంథింగ్, ద సెన్స్ ఆఫ్ ఎ బ్యాటిల్ ఫాట్ అండ్ వన్. ఆఖరికి నువ్వు ఆ సమిట్ చేరుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా చాలా గ్రేట్‌గా ఉంటుంది. సో, ఏదో ఒక పెద్ద యుద్ధంలో నువ్వు గెలిచినట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. దెర్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ విక్టరీ అండ్ ఆఫ్ హ్యాపీనెస్. సో, నీకు ఒక గొప్ప విక్టరీ సాధించినట్లుగా అంత హ్యాపీనెస్ అనేటువంటిది ఉంటుంది. ఆ సమ్మిట్ వన్స్ యూ కంప్లీటెడ్. ఎప్పుడైతే ఆ ఎవరెస్ట్ పైకి ఎక్కి నువ్వు చేరుకుంటావో అప్పుడు నీకు అంత హ్యాపీగా ఉంటుందన్నమాట. గ్లింప్సింగ్ ఏ పీక్ ఇన్ ద డిస్టెన్స్, ఐ గెట్ ట్రాన్స్‌పోర్టెడ్ టు అనదర్ వరల్డ్. అంటే ఆ పీక్ ఎవరెస్ట్ కొసరికి, ఆ ఎవరెస్ట్ పీక్‌కి వెళ్ళి అక్కడి నుంచి మనం డిస్టెన్స్‌లో ఉన్నటువంటి ఆ నేచర్‌ని చూస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఏదో వేరే వరల్డ్‌లో ఉన్నట్లుగా ఉంటుంది. సో, ఈయన కూడా, మన స్పీకర్ కూడా, మన నేరేటర్ కూడా ఎలా అయిపోయాడు అంటే, హి ట్రాన్స్‌పోర్టెడ్ టు అనదర్ వరల్డ్. ఏదో వేరే ప్రపంచానికి వెళ్ళిపోయినట్లుగా ఆయనకు అనిపిస్తుందనమాట. ఐ ఎక్స్‌పీరియన్స్ ఎ చేంజ్ వితిన్ మైసెల్ఫ్. ఆయనలో వచ్చేటువంటి చేంజ్ ఆయనకే అర్థమవుతూ ఉంది. హి హాడ్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇట్.
విచ్ కెన్ ఓన్లీ బి కాల్డ్ మిస్టికల్. అదెలా ఉంది అంటే, ఒక స్పిరిచ్యువాలిటీ ఆయనలో డెవలప్ అయినట్లుగా అనిపిస్తూ ఉంది. ఆ స్టేజ్‌కి అంత దూరం ఆ పైకి వెళ్ళిన తర్వాత హౌ హీ ఫీల్స్ అంటే, ఆయనలో ఏదో స్పిరిచ్యువాలిటీ అనేటువంటిది డెవలప్ అవుతూ ఉందనమాట. బై ఇట్స్ బ్యూటీ. సో, దాని యొక్క అందం అంటే ఆ సీనరీ కానీ, ఆ మౌంటైన్ కానీ, దాని యొక్క అందము, అలూఫ్‌నెస్ అంటే డిస్టెంట్ అంటే అంత దూరం నుంచి, అంత దూరాన ఉన్నటువంటి వాటిని చూడడము. మైట్ చాలా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కదా! మౌంటైన్స్ అవి. అలాగే రగ్నెస్ అంటే రఫ్‌లీ ఇర్రెగ్యులర్. ఇంకా హెవీ ఆర్ హార్డ్ ఇన్ ఔట్‌లైన్ ఆర్ ఫార్మ్ అనమాట. అంటే అవి ఒక ప్యాటర్న్‌లో ఉండవు. డిఫరెంట్‌గా ఉంటాయి. రఫ్‌గా, ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. అలాంటి మౌంటైన్స్ అవి. అండ్ ద డిఫికల్టీస్ ఎన్‌కౌంటర్డ్ ఆన్ ద వే ద పీక్ డ్రాస్ మీ టు ఇట్ యాస్ ఎవరెస్ట్ డిడ్. అంటే ఆయన ఎప్పుడైతే ఈ డిఫికల్టీస్ అన్నిటిని ఎన్‌కౌంటర్డ్ అంటే ఫేస్ చేయడం అనమాట. ఆయన యొక్క దారిలో ఈ డిఫికల్టీస్ అన్నిటిని కూడా ఆయన ఫేస్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ అందాన్ని చూసాడు. ఆ డిస్టెన్స్ చాలా డిస్టెన్స్ కదా! మౌంట్ ఎవరెస్ట్ పీక్‌కెళ్ళడం అనేటువంటిది. దాన్ని ఆబ్‌స్టకిల్‌ని ఓవర్‌కమ్ చేశాడు. అంత పెద్ద మౌంటైన్ ఎవరెస్ట్ యొక్క పీక్ దగ్గరికి వెళ్ళాడు. ఆ మధ్యలో చాలా హార్డ్ స్టోన్స్ ఇంకా ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ ఇలాంటివి వాటన్నిటిని కూడా ఆయన ఆ డిఫికల్టీస్ అన్నిటిని కూడా ఫేస్ చేస్తూ ఫైనల్‌గా రీచ్ కావడం అనేది జరిగింది. ద పీక్ డ్రాస్ మీ టు ఇట్ యాస్ ఎవరెస్ట్ డిడ్. సో, ఫైనల్‌గా ఎవరెస్ట్ పైకి చేరుకొని తనలో ఒక రకమైనటువంటి స్పిరిచ్యువాలిటీని బయటికి తీసుకొనొచ్చింది ఆ పీక్ అనేటువంటిది. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు రెసిస్ట్. సో, ఆ ఎవరెస్ట్ ఎక్కడము అనేటువంటిది ఒక ఛాలెంజ్ అనమాట. డిఫికల్ట్ టు రెసిస్ట్ దాన్ని మనం కంట్రోల్ చేయలేము. రెసిస్ట్ అంటే కంట్రోల్. వి కాంట్ కంట్రోల్ దట్ ఛాలెంజ్ థో ఇట్ ఈస్ డిఫికల్ట్. వి హావ్ టు మూవ్ ఆన్. వి హావ్ టు గో ఫార్వర్డ్ టు రీచ్ దట్. అలాగుంటుందనమాట మన యొక్క ఎంతూజియాజం అనేటువంటిది. లుకింగ్ బ్యాక్ ఐ ఫైండ్ దట్ ఐ హావ్ నాట్ యెట్ ఫుల్లీ ఎక్స్‌ప్లెయిన్డ్ వై ఐ క్లైంబ్డ్ ఎవరెస్ట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తనకు తాను ఒక క్వెషన్ వేసుకున్నాడు. ఎందుకు నేను ఎవరెస్ట్ ఎక్కాను అనేటువంటి దానికి ఇంకా నాకు ఆన్సర్ దొరకట్లేదే అనేసి హి వాస్ ఆస్కింగ్ హిమ్‌సెల్ఫ్ ఎ క్వెషన్ అన్నమాట. ఇట్ ఈస్ లైక్ ఆన్సరింగ్ ఎ క్వెషన్ వై యూ బ్రీత్. ఇది ఎలా ఉంది అంటే ఈ క్వెషన్ ఎందుకు నేను ఎవరెస్ట్ ఎక్కాను అనేటువంటి క్వెషన్ అనేది ఎలా ఉంది అంటే ఎందుకు నువ్వు గాలి పీలుస్తున్నావు అన్నట్లుగా ఉందన్నమాట. ఎందుకు మనం గాలి పీలుస్తాము? అదేమన్నా మనం అనుకోని చేసే పనా? కాదు. దేర్ ఈస్ నో ఆన్సర్ ఫర్ దట్. అంటే నువ్వు కావాలనుకున్నప్పుడు గాలి పీల్చకుండా ఆపగలవా? లేదు. ఇది కూడా అలాంటిదే అన్నట్లుగా చెప్తున్నారాయన. వై డు యూ హెల్ప్ యువర్ నైబర్? నువ్వెందుకు నీ నైబర్స్‌కి హెల్ప్ చేస్తావు? వై డు యూ వాంట్ టు డూ గుడ్ యాక్ట్స్? ఎందుకు నువ్వు మంచి పనులే చేయాలనుకుంటావు? దేర్ ఈస్ నో ఫైనల్ ఆన్సర్ పాసిబుల్. వీటన్నిటికి కూడా ఒక ఫైనల్ ఆన్సర్ అనేటువంటిది మనం ఇవ్వలేము. అలాగే ఎందుకు నేను ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాను అంటే దేర్ వాస్ నో ఆన్సర్ విత్ మీ అన్నట్లుగా చెప్తున్నారనమాట ఆయన. అండ్ దెన్ దెర్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ ఎవరెస్ట్ ఈస్ నాట్ జస్ట్ ఏ ఫిజికల్ క్లైంబ్. సో, ఒక ఫ్యాక్ట్ మనం చూస్తే ఇక్కడ క్లైంబింగ్ ఎవరెస్ట్ అనేటువంటిది కేవలం ఒక ఫిజికల్ యాక్ట్ మాత్రమే కాదు అనేసి చెప్తున్నారు. ద మ్యాన్ హూ హ్యాస్ బీన్ టు ద మౌంటైన్ టాప్ బికమ్స్ కాన్షియస్ ఇన్ ఏ స్పెషల్ మేనర్ ఆఫ్ హిజ్ ఓన్ స్మాల్‌నెస్ ఇన్ దిస్ లార్జ్ యూనివర్స్. అంటే ఆ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు, ఇంకా ఆ ఎవరెస్ట్ ఎక్కి ఆ మౌంటైన్ టాప్‌కి చేరుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది. మన మనసుకి అర్థమవుతుంది. ఒక స్పెషల్ మేనర్‌లో. అదేంటి అంటే, మనం ఇంత పెద్ద ప్రపంచంలో ఎంత చిన్నవాళ్ళం మనము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంటే మనం ఆ ఎవరెస్ట్ ఆ పీక్‌కి వెళ్లి కింద చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే చాలా చిన్నవిగా ఉంటాయి. ఇంకా మనము అంత పెద్ద మౌంటైన్‌లో మనం ఎక్కడో అసలు చిన్న నలుసులాగా ఉంటామనమాట. సో, అదంతా మనం కొంచెం అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, సో, ఇంత అనంత విశ్వంలో మనమెంత చాలా చిన్న నలుసు లాంటి వాళ్ళం మనము అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ద ఫిజికల్ కాంక్వెస్ట్ ఆఫ్ ఎ మౌంటైన్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద అచీవ్‌మెంట్. కాంక్వెస్ట్ అంటే ఏంటంటే, కాంక్వరింగ్ అంటే ఆక్రమించడము, లేదా
ఒకదాన్ని అచీవ్ చేయడము ఇలాంటిదనమాట. అంటే ఆ మౌంటైన్‌ని ఎక్కడము అనేటువంటిది కేవలము ఒక పార్ట్ ఆఫ్ ద అచీవ్‌మెంట్ అనేసి మనం చెప్పొచ్చు. దెర్ ఈస్ మోర్ టు ఇట్ థాన్ దట్. దానికంటే ఎక్కువ అచీవ్‌మెంట్స్ చాలా ఉంటాయి మనకి. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఎ సెన్స్ ఆఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్. సో, అంతకంటే అచీవ్‌మెంట్స్ చాలానే ఉంటాయి. అవి మనం ఎలా వస్తాయి అంటే, ఫుల్‌ఫిల్ చేసుకోవడం వల్ల వస్తాయి. అంటే పరులకు సహాయపడ్డము. అలాగే మన యొక్క లైఫ్‌లో ఒక ట్రాంక్విలిటీ అంటే ఒక పీస్‌ఫుల్‌నెస్‌ని పొందడము. కష్టాలొస్తే వాటికి కుంగిపోకుండా వాటిని ఫేస్ చేయడము ధైర్యంగా. ఇలాంటివన్నీ కూడా అచీవ్‌మెంట్సే. దెర్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎ డీప్ అర్జ్ టు రైజ్ అబోవ్ వన్స్ సరౌండింగ్స్. ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మనకి. ఏంటి అంటే, మన సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నిట్లో కంటే మనము ఒక మంచి పెద్ద ఎత్తైనటువంటి ప్లేస్‌లో ఉన్నప్పుడు మనకొక హ్యాపీనెస్ ఒస్తుంది. ఇట్ ఈస్ ద ఎటర్నల్ లవ్ ఫర్ అడ్వెంచర్ ఇన్ మ్యాన్. అంటే ఈ ఎవరెస్ట్ ఎక్కి అంత హైట్‌కి చేరుకోవడం అనేటువంటిది సో, ఒక అడ్వెంచర్ ఇష్టపడేటువంటి వ్యక్తులకి ఒక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ఒక సిట్యుయేషన్ అన్నమాట. ద ఎక్స్‌పీరియన్స్ ఈజ్ నాట్ మియర్లీ ఫిజికల్. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది కేవలం ఫిజికల్‌గానే పొందేది కాదు. ఇట్ ఈస్ ఎమోషనల్. ఇట్ ఈస్ స్పిరిచ్యువల్. అంటే అంత పైకి వెళ్లి రీచ్ అయిన తర్వాత ఎమోషనల్‌గా మనం చాలా హ్యాపీగా ఉంటాము. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మనలో ఉన్నటువంటి స్పిరిచ్యువాలిటీ అనేటువంటిది బయటకొస్తుంది. కన్సిడర్ ఏ టిపికల్ క్లైంబ్ టువర్డ్స్ ద సమ్మిట్ ఆన్ ద లాస్ట్ హైట్స్. యూ ఆర్ షేరింగ్ ఏ రోప్ విత్ అనదర్ క్లైంబర్. సో, ఒక టిపికల్ క్లైంబ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఆ సమ్మిట్ దగ్గరికి చేరుకునేటప్పుడు ఫైనల్‌గా ఆ పైకి చేరుకునేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, నువ్వు పైకి ఎక్కిన తర్వాత ఒక రోప్ అనేటువంటి దాన్ని నీ తర్వాత వచ్చే క్లైంబర్‌కి అందజేయడం అనేది జరుగుతుంది. యూ హావ్ టు షేర్ ఇట్. యూ ఫర్మ్ ఇన్ అంటే ఏంటంటే, మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్‌గా, స్ట్రాంగ్‌గా ఉండాలి నువ్వు. హి కట్స్ ద స్టెప్స్ ఇన్ ద హార్డ్ ఐస్. దెన్ హి బిలేస్ అండ్ యూ ఇంచ్ యూ వే అప్. అంటే ఆ తర్వాత ఏంటి అంటే ఒక రోప్ లాంటిది ఉంటుందక్కడ. ఆ రోప్‌ని పట్టుకొని నువ్వేం చేయాలి అంటే, ఆ స్టెప్స్ లాగా ఉంటాయి కదా! హార్డ్ ఐస్‌తో స్టెప్స్ లాంటి వాటిల్ని కట్ చేసుకుంటూ యూ హావ్ టు మూవ్ అప్ అనమాట. ద క్లైంబ్ ఈజ్ గ్రిమ్. ఆ క్లైంబింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, సో చాలా కష్టంగా ఉంటుంది. హార్డ్‌గా ఉంటుంది. కానీ ఎక్కాలి. యూ స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ యాస్ యూ టేక్ ఎవ్రీ స్టెప్. ఒక్కొక్క స్టెప్ ఎక్కేదానికి చాలా ధైర్యం కావాలి. ఫేమస్ క్లైంబర్స్ హ్యావ్ లెఫ్ట్ రికార్డ్స్ ఆఫ్ ద హెల్ప్ గివెన్ బై అదర్స్. అంటే గొప్ప గొప్ప క్లైంబర్స్ కూడా ఖచ్చితంగా అది ఎక్కాలి అంటే ఖచ్చితంగా హెల్ప్ అనేది తీసుకోవాల్సిందే. దే హ్యావ్ ఆల్సో రికార్డెడ్ హౌ దే నీడెడ్ జస్ట్ దట్ హెల్ప్. అంటే వాళ్ళు ఖచ్చితంగా అదంతా కూడా రికార్డ్ చేస్తారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి ఎక్కాలి అంటే దే నీడ్ సమ్ హెల్ప్ అనమాట. ఎల్స్ దే మైట్ హ్యావ్ గివెన్ అప్. లేదంటే వాళ్ళు వదిలేసుకోవాల్సిందే. హెల్ప్ తీసుకోకుండా అక్కడికి ఎక్కడం అనేటువంటిది జరగదనమాట. బ్రీతింగ్ ఈజ్ డిఫికల్ట్. అలా ఎక్కేటప్పుడు బ్రీతింగ్ ఎలా ఉంటుంది? చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఉంటాయి అక్కడ. యూ కర్స్ యువర్ సెల్ఫ్ ఫర్ హావింగ్ లెట్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్. ఒక్కోసారి అనిపిస్తుంది. ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు? అవసరమా నీకు అనేసి నిన్ను నువ్వు తిట్టుకుంటావు. యూ వండర్ వై యూ ఎవర్ అండర్‌టుక్ ద అసెంట్. అసెంట్ అంటే క్లైంబింగ్ అనమాట. నీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత కష్టమైన పనిని నేనెందుకు చేసుకున్నానురా అనేసి నీకే అనిపిస్తుంది. దెర్ ఆర్ మూమెంట్స్ వెన్ యూ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్. ఒక్కోసారి అనిపిస్తుంది వెనక్కెళ్ళిపోదామా అనేటువంటి మూమెంట్స్ కూడా వస్తాయి. ఇట్ వుడ్ బి షియర్ రిలీఫ్ టు గో డౌన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ అప్. అంటే పైకి వెళ్ళే కంటే కిందకి వెళ్ళడమే మేలు గదా! మనకి రిలీఫ్‌గా ఉంటుంది కదా! అనేసి కూడా అనిపిస్తుంది మీకు. బట్ ఆల్‌మోస్ట్ ఎట్ వన్స్ యూ స్నాప్ ఔట్ ఆఫ్ దట్ మూడ్. బట్ ఒక్కసారి నువ్వు ఆ మూడ్‌లోంచి బయటకొచ్చేసావు అంటే, స్నాప్ ఔట్ దాని నుంచి బయటకొచ్చేసావు అంటే, దెన్ దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ యూ దట్ డస్ నాట్ లెట్ యూ గివ్ అప్ ద స్ట్రగల్. అంటే ఒక్కసారి అలా అనిపిస్తుంది. బట్ ఒక్కసారి నువ్వు ఆ మూమెంట్‌లోంచి బయటకొచ్చేసావు అంటే, లేదు లేదు నేనింక అసలు ఆగకూడదిక్కడ. ముందుకే వెళ్ళాలి అనేసి నీకనిపిస్తుంది. ఎన్ని కష్టాలొచ్చినా సరే నేను ముందుకే వెళ్ళాలి అనేటువంటి యాటిట్యూడ్ నీలో పెరుగుతుంది.
అండ్ యూ గో ఆన్. యువర్ కంపానియన్ కీప్స్ అప్ విత్ యూ జస్ట్ అనదర్ 50 ఫీట్. సో నువ్వు అలాగే ముందుకు వెళ్తూ ఉంటావు. సో నీ కంపానియన్ కూడా ఒక 50 ఫీట్‌లో లేదా ఒక 100 ఫీట్‌లో అలా వస్తూ ఉంటాడు. అరే 100 మేబీ, యూ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈస్ దేర్ నో ఎండ్? యూ లుక్ ఎట్ యువర్ కంపానియన్ అండ్ హీ లుక్స్ ఎట్ యూ. సో అలాగా ఒక 50 ఫీట్‌లో లేదా 100 ఫీట్‌లో ఉన్నటువంటి నీ కంపానియన్ ఒకతను ఉంటాడు. సో నిన్ను నువ్వు అనుకుంటావు, ఏంట్రా దీనికి ఎండింగ్ లేదా అనుకుంటావు నీ మనసులో. తర్వాత ఒక్కసారి అలా చూస్తావు అతని వైపు. అతను కూడా నీ వైపు అలానే చూస్తాడు. యూ డ్రా ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ ఈచ్ అదర్. మీ ఇద్దరు ఒకరి నుంచి ఒకరు ఇన్‌స్పిరేషన్ అనేటువంటిది తీసుకుంటారు. అండ్ దెన్ వితౌట్ ఫస్ట్ బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్, యు ఆర్ ఎట్ ద సమిట్. సో అలాగా మీరింక ముందుకు వెళ్తూ ఏమవుతుంది అంటే మీరు ఆ సమిట్ చివరికి చేరుకుంటారు. లుకింగ్ రౌండ్ ఫ్రమ్ ద సమిట్ యూ టెల్ యువర్ సెల్ఫ్ దట్ ఇట్ వాస్ వర్త్ వైల్. అలా పైకి చేరుకున్న తరువాత, ఆ సమిట్ అంటే హైయెస్ట్ పీక్‌కి చేరుకున్న తర్వాత మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, వావ్! నేను చేసిందంతా కూడా కరెక్టే. నేను ఇన్ని కష్టాలు పడి ఇక్కడికొచ్చిన దానికి ఐ ఫీల్ ఐ యామ్ డిజర్వ్ ఫర్ దిస్ అండ్ దిస్ ప్లేస్ ఈస్ రియల్లీ గ్రేట్ అన్నట్లుగా మనకనిపిస్తుంది. అదర్ సిల్వరీ పీక్స్ అపియర్ త్రూ ద క్లౌడ్స్. ఇంకా ఈ ఎవరెస్ట్ పైకెళ్ళిన తర్వాత చుట్టుపక్కల కూడా చాలా క్లౌడ్స్ ఉంటాయి. అలాగే మౌంటైన్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఏ కలర్‌లో ఉంటాయంటే సిల్వర్ కలర్‌లో ఉంటాయి. మంచుతో కప్పబడి ఉంటాయి కదా! సో, అవి త్రూ ద క్లౌడ్స్‌లోంచి కనిపిస్తూ ఉంటాయి మనకి. ఎంత వండర్‌ఫుల్‌గా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అలా కళ్ళు మూసుకొని జస్ట్ యూ హావ్ టు ఇమాజిన్ దట్ యూ ఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఎవరెస్ట్ మౌంటైన్. అండ్ నీ సరౌండింగ్స్ అంతా చుట్టుపక్కలంతా కూడా పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి. సిల్వర్ కలర్‌లో ఉన్నాయి. వాటి దగ్గర పెద్ద పెద్ద క్లౌడ్స్ ఉన్నాయి. అలా చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది. అంటే మనం ఇమాజిన్ చేసుకుంటేనే మనకలా ఉంటే, దే ఫెల్ట్ రియల్లీ, దే ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇట్. హౌ డిడ్ దే ఫీల్ కదా! ఆ కష్టమంతా మర్చిపోతారనమాట వాళ్ళు. ఇఫ్ యూ ఆర్ లక్కీ ద సన్ మే బీ ఆన్ దెమ్. సో నువ్వు గనక లక్కీ అయితే నీకు సన్ కూడా కనిపిస్తాడక్కడ వాటిపైన. ద సరౌండింగ్ పీక్స్ లుక్ లైక్ ఏ జ్యువెల్డ్ నెక్లెస్ అరౌండ్ ద నెక్ ఆఫ్ యువర్ సమ్మిట్. ఇంకా సరౌండింగ్‌లో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పీక్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, ఈ ఎవరెస్ట్ మౌంటైన్ ఏదైతే నువ్వు ఎక్కావో దానికి రౌండ్‌గా వేసినటువంటి ఒక నెక్లెస్ లాగా ఉంటాయన్నమాట. ఎంత గొప్ప కంపారిజనో చూసారా? ఆ చిన్న చిన్న మౌంటైన్స్ అన్నీ కూడా ఈ ఎవరెస్ట్ మౌంటైన్‌కి ఒక నెక్లెస్ లాగా అలంకరించినట్లుగా ఉంటాయి అనేసి చెప్తున్నాడు. నైస్ కంపారిజన్. బిలో యూ సీ వాస్ట్ వ్యాలీస్ స్లోపింగ్ ఇంటూ డిస్టెన్స్. సో కిందకి కనుక నువ్వు చూస్తే అక్కడ పెద్ద పెద్ద వ్యాలీస్ ఉంటాయి. చాలా దూరంలో ఉంటాయి. ఇట్ ఈస్ యాన్ ఎన్నోబ్లింగ్, ఎన్రిచింగ్ ఎక్స్‌పీరియన్స్ టు జస్ట్ లుక్ డౌన్ ఫ్రమ్ ద సమిట్ ఆఫ్ ఎ మౌంటైన్. అంత హైట్‌కెళ్ళి అక్కడి నుంచి ఇలా కిందకు చూడడం ఆ వ్యాలీలోకి అనేది ఎలా ఉంటుంది అంటే చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఎన్నోబ్లింగ్ అంటే చాలా గొప్పగా ఉండేటువంటి ఒక ఎక్స్‌పీరియన్స్ అది. యూ బౌ డౌన్ అండ్ మేక్ యువర్ ఒబీడియన్స్ టు విచ్ ఎవర్ గాడ్ యూ వర్షిప్. అంటే అక్కడ నీకనిపిస్తుంది. నువ్వు అలా నిన్ను నువ్వు అలా వంగి నువ్వు ఏ దేవుడినైతే ప్రార్థిస్తావో ఆ దేవుడి ముందు నువ్వు బెండ్ అయ్యి నీ యొక్క ఒబీడియన్స్‌ని, నీ యొక్క సబ్మిషన్‌ని ఆయనకి తెలుపుకుంటావు. అంటే సో ఐ డిడ్ ఇట్ బికాస్ ఆఫ్ యూ గాడ్. థాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ. థాంక్ యూ ఫర్ మేకింగ్ మీ టు రీచ్ హియర్ అనేసి నీ యొక్క ఒబీడియన్స్‌ని దేవుడికి నువ్వు ఖచ్చితంగా చెప్పుకుంటావు అక్కడ. ఐ ఫెల్ట్ ఆన్ ఎవరెస్ట్ ఏ పిక్చర్ ఆఫ్ గురు నానక్. ఐ లెఫ్ట్ ఆన్ ఎవరెస్ట్ ఏ పిక్చర్ ఆఫ్ గురు నానక్. సో మన ఆథర్ ఆయనొచ్చేసి గురు నానక్ గారి యొక్క పిక్చర్‌ని అక్కడ వదిలిపెట్టారనమాట. అలాగే రావత్ అనేటువంటి అతనొచ్చేసి గాడెస్ దుర్గాని పిక్చర్‌ని వదిలిపెట్టారు. ఇంకా ఫు దోర్జీ వచ్చేసి బుద్ధ విగ్రహాన్ని అక్కడ వదిలిపెట్టారు. ఇంకా ఎడ్మండ్ హిల్లరీ వచ్చేసి అక్కడ ఒక క్రాస్‌ని ఆమె అలా లోడి అక్కడ పూడ్చిపెట్టింది, బెరీడ్. సో ఎడ్మండ్ హిల్లరీ హాడ్ బెరీడ్ ఏ క్రాస్ అండర్ ఏ కేర్న్. కేర్న్ అంటే ఏ హీప్ ఆఫ్ రాక్స్ అండ్ స్టోన్స్ అన్నమాట. ఇన్ ద స్నో. ఇలాగా వీళ్ళందరూ కూడా సో వాళ్ళతో పాటు తెచ్చుకున్నటువంటి ఆ గురునానక్ పిక్చర్‌ని, ఇంకా గాడెస్ దుర్గా పిక్చర్‌ని, ఇంకా బుద్ధ పిక్చర్‌ని
ఇంకా క్రాస్‌ని ఇలాంటి వాటిల్ని అక్కడ వదిలివేయడం అనేది జరిగిందనమాట. దీస్ ఆర్ నాట్ సింబల్స్ ఆఫ్ కాంక్వెస్ట్ బట్ ఆఫ్ రివరెన్స్. సో, అది వాళ్ళక్కడ చేరుకున్నారు అనేసి గర్వంగా పెట్టడం లేదది. సో, అంటే వాళ్ళకి ఆ దేవుళ్ళకి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ, గౌరవం ఇస్తూ అక్కడ ఆ స్టాచ్యూస్‌ని, ఆ పిక్చర్స్‌ని అక్కడ ఉంచడం అనేటువంటిది జరుగుతుందనమాట. ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ హావింగ్ క్లైంబ్డ్ టు ద సమ్మిట్ చేంజెస్ యూ కంప్లీట్‌లీ. అంటే ఆ విధంగా ఆ సమ్మిట్‌ని ఎక్కడము అనేటువంటిది నిన్ను ఖచ్చితంగా చేంజ్ చేసేస్తుంది. నీ యొక్క ఐడియాలజీని, నీ థాట్స్‌ని అన్నిటిని చేంజ్ చేసేస్తుంది. నువ్వు చాలా చిన్నవాడివి ఈ పెద్ద ప్రపంచంలో. నువ్వు కొంచెం అణిగిమణిగి ఉండాలి. ఎక్కువ ప్రౌడ్‌గా ఫీల్ అవ్వద్దు. అన్నట్లుగా చాలా విషయాల్ని మనకు నేర్పిస్తుంది. దెర్ ఈజ్ అనదర్ సమ్మిట్. ఇట్ ఈస్ వితిన్ యువర్ సెల్ఫ్. కానీ ఒక్క సమ్మిట్ ఉంది. ఇది సాధించిన తర్వాత కూడా ఇంకా సాధించాల్సింది ఇంకొకటుంది. అదేంటి అంటే నీ మనసులోనే ఉంటుందది. నీ మైండ్‌లోనే ఉంటుంది. దాన్ని నువ్వు సాధించాలి. అంటే ప్రౌడ్‌గా ఫీల్ కాకూడదు. అందరికీ మంచిగా ఉండాలి. అందరికీ హెల్ప్ చేయాలి. అబ్‌స్టకిల్స్ వస్తే అక్కడ భయపడిపోకూడదు. దాన్ని ఎదుర్కొనే ధైర్యం నీలో ఉండాలి. ఇవన్నీ కూడా సమ్మిట్సే మనకి. ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ మైండ్. ఈచ్ మ్యాన్ క్యారీస్ వితిన్ హిమ్సెల్ఫ్ హిస్ ఓన్ మౌంటైన్ పీక్. అలాగ వాటిల్ని అధిగమించుకుంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క థాట్స్‌లో, వాళ్ళ యొక్క మైండ్స్‌లో ద హైయెస్ట్ పీక్‌కి చేరుకోవాలి. హి మస్ట్ క్లైంబ్ ఇట్ టు రీచ్ ఏ ఫుల్లర్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అంటే తనను తాను తెలుసుకోవాలి. ప్రతి మనిషి కూడా తన గురించి తాను నాలెడ్జ్ పెంచుకోవాలి. తనేంటి? తన థాట్స్ ఎలా ఉన్నాయి? వాటిల్ని బెటర్‌గా ఎలా చేసుకోవాలి? అనేటువంటి దాని ద్వారా తనకు తాను తెలుసుకోవడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఫియర్‌ఫుల్ అండ్ అన్‌స్కేలబుల్. సో, మన థాట్స్ అనేటువంటివి ఏదైతే మన మైండ్‌లో ఉంటాయో అవి ఫియర్‌ఫుల్‌గా ఉంటాయి. అలాగే మనం వాటిని కొలవలేము, మెజర్ చేయలేము. ఇట్ కెనాట్ బి క్లైంబ్డ్ బై ఎనీవన్ ఎల్స్. నీ మనసులో ఉన్న థాట్స్‌ని ఓవర్‌కమ్ చేయడము, క్లైంబ్ చేయడము వేరొకరి వల్ల కాదు. నువ్వే చేయాలి. ఎందుకంటే దోస్ ఆర్ యువర్ థాట్స్. యూ యువర్ సెల్ఫ్ హావ్ టు డూ ఇట్. నువ్వు నీకుగా చేయాల్సినటువంటి పని అది. వేరే ఎవరో నీకోసం చేయరు. ద ఫిజికల్ యాక్ట్ ఆఫ్ క్లైంబింగ్ టు ద సమ్మిట్ ఆఫ్ ఎ మౌంటైన్ outside is akin to the act of the act of climbing the mountain within. అంటే ఫిజికల్‌గా ఏదైతే ఎక్కుతున్నావో ఆ ఫిజికల్‌గా ఎక్కడము అనేటువంటిది దేనికి సిమిలర్‌గా ఉంటుంది అంటే ద యాక్ట్ ఆఫ్ క్లైంబింగ్ మౌంటైన్ వితిన్ అనేటువంటిది సిమిలర్‌గా ఉంటుంది. అంటే ఈ ఎవరెస్ట్ ఎక్కడము అనేటువంటిది అకిన్ అంటే సిమిలర్ అనేసి. ఈ ఎవరెస్ట్ ఫిజికల్‌గా ఎక్కడము అనేటువంటిది దేనికి సిమిలర్‌గా ఉంటుంది అంటే నీ మనసులో ఉన్నటువంటి మౌంటైన్‌ని నువ్వు ఎక్కడానికి సిమిలర్‌గా ఉంటుంది అనేసి చెప్తున్నారు. అంటే 2 ఒకటే. ఇక్కడ ఫిజికల్‌గా ఎక్కుతావు. ఇక్కడ మైండ్‌లో నీ థాట్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడ కూడా అలాగే క్లైంబ్ చేస్తావు. ద ఎఫెక్ట్స్ ఆఫ్ బోత్ ద క్లైంబ్స్ ఆర్ ద సేమ్. సో, రెండిటి యొక్క ఎఫెక్ట్స్ సేమ్‌గానే ఉంటుంది క్లైంబ్ చేయడం అనేటువంటిది. ఇక్కడ ద ఎఫెక్ట్స్ ఆఫ్ బోత్ అంటే ఏమని? ద ఫిజికల్ క్లైంబింగ్ అండ్ యాస్ వెల్ యాస్ ఇన్ అవర్ మైండ్ ద యాక్ట్ ఆఫ్ క్లైంబింగ్ ద మౌంటైన్. బోత్ ఆర్ సిమిలర్. వెదర్ ద మౌంటైన్ యూ క్లైంబ్ ఈస్ ఫిజికల్ ఆర్ ఎమోషనల్ ఆర్ స్పిరిచువల్, ద క్లైంబ్ విల్ సర్టన్‌లీ చేంజ్ యూ. అంటే నువ్వు క్లైంబ్ చేసే మౌంటైన్ అనేటువంటిది ఫిజికల్‌గా ఉంటుందా? ఎమోషనల్‌గా ఉంటుందా? స్పిరిచువల్‌గా ఉంటుందా? ఎలాగైనా ఉండనివ్వండి. బట్ ఖచ్చితంగా అది మిమ్మల్ని చేంజ్ చేస్తుంది అనేసి అంటున్నాడు. ఇట్ టీచెస్ యూ మచ్ అబౌట్ ద వరల్డ్ అండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో, ఆ జర్నీ ఏదైతే ఉందో, ఆ క్లైంబింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నీకు టీచ్ చేస్తుంది. ఒక పాఠం నేర్పిస్తుంది. ఈ ప్రపంచం గురించి నేర్పిస్తుంది. నీ గురించి నీకు తెలుస్తుంది. నీ గురించి నువ్వు నేర్చుకుంటావు, తెలుసుకుంటావు. ఐ వెంచర్ టు థింక్ దట్ మై ఎక్స్‌పీరియన్స్ యాస్ యాన్ ఎవరెస్టర్ హాస్ ప్రొవైడెడ్ మీ విత్ ద ఇన్‌స్పిరేషన్ టు ఫేస్ లైఫ్స్ ఆర్డియల్స్ రిజల్యూట్‌లీ. అంటే ఈ ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేశాడో ఆయన ఎవరెస్ట్ ఎక్కడము అనేటువంటిది, అది ఆయన ఎలా అనుకుంటున్నాడు అంటే ఒక ఇన్‌స్పిరేషన్ ఇచ్చిందనమాట ఆయనకి. తన లైఫ్‌లో ఒకవేళ పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ వస్తే, ఆర్డియల్స్ అంటే పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్. అలాంటి పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ ఏమొచ్చినా సరే వాటిల్ని ధైర్యంగా, డిటర్మినేషన్ తోటి స్ట్రాంగ్‌గా ఎదుర్కోవాలి అనేటువంటి ఒక ఇన్‌స్పిరేషన్ అనేటువంటిది ఆయన తెచ్చుకున్నాడు
ఈ ఎవరెస్ట్ ఎక్కి ఒక ఎవరెస్టర్‌గా మారిన తర్వాత. రిజల్యూట్‌లీ అంటే విత్ డిటర్మినేషన్ అండ్ ఫర్మ్‌నెస్. క్లైంబింగ్ ద మౌంటైన్ వాస్ ఏ వర్త్‌వైల్ ఎక్స్‌పీరియన్స్. సో, ఈ విధంగా మౌంటైన్ ఎక్కడము అనేటువంటిది ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ ఇట్. ద కాంక్వెస్ట్ ఆఫ్ ద ఇంటర్నల్ సమ్మిట్ ఈజ్ ఈక్వల్లీ వర్త్‌వైల్. అలాగే మన మనసులో ఉన్నటువంటి ఆ ఎవరెస్ట్ ఇంటర్నల్ సమ్మిట్, మన మనసులో ఉన్నటువంటి పెద్ద మౌంటైన్ ఏదైతే అనుకుంటున్నామో, దాన్ని కూడా మనము ఆక్రమించడము లేదా అధిగమించడం అనేటువంటిది కూడా ఈక్వల్లీ వర్త్‌వైల్. అంతే గ్రేట్. దేర్ ఈస్ నో డౌట్. ఫిజికల్‌గా ఎవరెస్ట్ ఎక్కడం ఎంత గొప్పదో, ఒక మనిషిగా నిన్ను నువ్వు తెలుసుకొని, కష్టాలకి లొంగిపోకుండా మంచి థాట్స్ నీ యొక్క మైండ్‌లో ఉంచుకోవడం అనేది కూడా అంతే గొప్ప. దేర్ ఈస్ నో డౌట్. ద ఇంటర్నల్ సమ్మిట్స్ ఆర్ పర్హాప్స్ హయ్యర్ థాన్ ఎవరెస్ట్. సో, మన మనసులో వచ్చేటువంటి ఆ కష్టాలు, బాధలు, ఇంకా బ్యాడ్ థాట్స్ ఇలాంటి వాటన్నిటిని ఎదుర్కొంటూ, మంచి మార్గంలో నడుస్తూ, మనల్ని మనం తెలుసుకోవడం అనేటువంటిది దేనికంటే గొప్పది అంటే, ఎవరెస్ట్‌ని ఎక్కడం కంటే కూడా గొప్పది అనేసి చెప్తున్నారు మన రైటర్ హెచ్‌పిఎస్ అహ్లూవాలియా. సో, చాలా చక్కగా చెప్పారాయన. అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అక్కడికి ఎన్నో కష్టాలు పడి వాళ్ళక్కడికి వెళ్ళిన తర్వాత, ఒక స్పిరిచ్యువాలిటీ అనేటువంటిది వాళ్ళలోంచి బయటకొస్తుంది. వాళ్ళకొక విషయం అర్థమవుతుంది. ఇంత అనంత విశ్వంలో మనము చాలా చాలా చిన్నవాళ్ళమే. కాబట్టి మనం దేనికి గూడా ప్రౌడ్‌గా ఫీల్ కాకూడదు. సో, మనల్ని నడిపించేటువంటి దేవుడు, ఒక శక్తి మన వెనకాల ఉంటుంది. వి షుడ్ రెస్పెక్ట్ హిమ్ ఆర్ రెస్పెక్ట్ హర్ అనేసి మనకనిపిస్తుంది. అలాగే దానికి ఈక్వల్‌గా మన మనసులో, మన మైండ్‌లో కూడా ఒక పెద్ద సమ్మిట్ ఉంటుంది. చాలా కష్టాలుంటాయి. ఏవైనా కానీ అవి. వాటిల్ని మనం ఎదుర్కొనే శక్తి మనకి ఖచ్చితంగా ఉండాలి. సో, ఇక్కడ ఆయన ఏమంటారు ఫైనల్‌గా? సో, మన మనసులో మనము ఎదుర్కొనేటువంటి థాట్స్ అవి ఎవరెస్ట్‌ని ఎక్కడం కంటే కూడా గొప్పవి అనేసి ఆయన ఫైనల్‌గా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకేనా? సో, మీకందరికీ చాలా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ లెసన్ అనేటువంటిది. థాంక్ యూ వెరీ మచ్.